శ్రీమాత్రే నమః. ఆగస్టు 12న సూర్యగ్రహణం. అందువలన ఈ 4 రాసుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం భారీగా ఉంటుంది. ఈ పరిహారాలను పాటిస్తే చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం సింహం, కుంభం, మేషం, మకరం రాసుల వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో సింహం, కుంభ రాశులతో పాటు మేష, మకర రాశుల వారు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 4 రాశులకు చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. సింహరాశి. ఈ రాశివారు ఏ విషయంలోనైనా అతిగా కోపగించుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. ఉద్యోగంలో పదవులు మారడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకునే ముందైనా పూర్తి సమాచారం సేకరించండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విషయాలకు వాదనలకు దిగకండి. ఆరోగ్యం పట్ల ఏమాత్రం అలసత్వం వద్దు. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. మేష, మకర రాశుల జాతకులు ఏం చేయాలంటే, మేషరాశి గ్రహణ సమయానికి అటు ఇటుగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వృత్తిపరమైన బాధ్యతలపై పూర్తి దృష్టి పెట్టండి. ఎవరితోనైనా గొడవలు లేదా వివాదాలు తలెత్తితే వాటికి దూరంగా ఉండడమే మంచిది. చేతిలో ఉన్న డబ్బును అనవసర ఖర్చులకు వాడకుండా ఆదా చేయండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి సంయమనంతో ముందడుగు వేస్తే పరిస్థితులు మీ దారికి వస్తాయి. మకర రాశి జాతకులు తమ ఆరోగ్యం, వృత్తి ఈ రెండింటిపై సమానమైన శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో హడావిడి పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి. కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా ఉంటూ చిన్న విషయాలను మనసునకు హత్తుకోకండి. గ్రహణ సమయంలో ఏం చేయాలి? సూర్యగ్రహణం రోజున సాధ్యమైనంత వరకు భగవంతుని స్మరణలో గడపడం శ్రేయస్కరం. శ్రీ సూర్య భగవానుడి నామాలను లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని మనసారా జపించండి. పేదలకు, ఆకలితో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. గ్రహణ వేళ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకూడదు. ఇక్కడ మేము అందిస్తున్న సమాచారం కేవలం జ్యోతిష శాస్త్రం ప్రామాణికంగా చెప్పబడింది. ఇది నమ్మాలని రూలేమీ లేదు. నమ్మితే నమ్మొచ్చు. నమ్మితే మాత్రం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదములు.